రీసెంట్గా సూపర్ క్యాబినెట్ అనే పదం వార్తల్లో ఉంది. అసలు సూపర్ క్యాబినెట్ అంటే ఏంటి? భారతదేశంలో క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ని సూపర్ క్యాబినెట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ క్యాబినెట్ కమిటీ అనమాట. క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ చాలా ఇన్ఫ్లుయెన్షియల్ క్యాబినెట్ కమిటీ కాబట్టి దీన్ని సూపర్ క్యాబినెట్ అని పిలుస్తారు. చాలా ప్రధానమైన రాజకీయ, ఆర్థిక, భద్రతాపరమైన అంశాల్లో చాలా ముఖ్యమైన మంత్రులు కూర్చుంటారు. రీసెంట్గా సూపర్ క్యాబినెట్ అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ మీట్ అయిందనమాట. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ గారు, పీయూష్ గోయల్ గారు. మీకు తెలుసు నరేంద్ర మోడీ గారు అంటే ప్రధానమంత్రి, అమిత్ షా హోంమంత్రి, రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ మినిస్టర్, రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నితిన్ గడ్కరీ, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. వీళ్ళందరూ చాలా క్రూషియల్ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి, ముఖ్యంగా పహల్గామ్ అటాక్ తర్వాత చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సూపర్ క్యాబినెట్ మీట్ అయిందనమాట. ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు క్యాబినెట్ కమిటీస్ అంటే ఏంటి? క్యాబినెట్ కమిటీస్ అనేవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు. ఇవి ప్రెసిడెంట్ కాన్స్టిట్యూట్ చేస్తారు. ఏదైతే ఆర్టికల్ 77 క్లాజ్ 3లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రత్యేకమైన ఒక బాధ్యత ఉంది, ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అంటే ద ప్రెసిడెంట్ షల్ మేక్ రూల్స్ ఫర్ ద మోర్ కన్వీనియంట్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫర్ ద అలొకేషన్ అమాంగ్ ద మినిస్టర్స్ ఆఫ్ ద సెట్ బిజినెస్ అని చెప్పి. అంటే భారత ప్రభుత్వంలో పనులు ఏదైతే ప్రభుత్వం యొక్క విధులన్నీ సక్రమంగా నడవాలంటే ప్రెసిడెంట్ కొన్ని రూల్స్ చేయొచ్చు. ప్రెసిడెంట్ కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కొన్ని అపాయింట్మెంట్స్ చేయొచ్చు అనమాట. ఆ దిశగానే ఆర్టికల్ 77 క్లాజ్ 3 కింద ప్రెసిడెంట్ క్యాబినెట్ కమిటీస్ అపాయింట్ చేస్తారు. ఈ క్యాబినెట్ కమిటీస్ అనేవి సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారనమాట. ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్ కాదు. ఇవి అనేక అంశాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. సాధారణంగా 3 నుంచి 8 మంది వరకు క్యాబినెట్ కమిటీస్లో సభ్యులు ఉంటారు. సాధారణంగా క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇండిపెండెంట్ మినిస్టర్స్ని కూడా క్యాబినెట్ కమిటీలో పెడతారనమాట. ఇవి అంటే కీలకమైన అంశాలు, ఉదాహరణకి ఒక హోమ్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ ఇవన్నీ ఉన్నాయనుకోండి. సెక్యూరిటీ పరమైన అంశాల్లో ఏ మినిస్ట్రీస్ లింక్ అయి ఉంటాయి, ఏ మినిస్ట్రీస్ కోఆర్డినేషన్ అవసరం, ఏ మినిస్ట్రీస్ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలి, ఆ మినిస్ట్రీస్ అంతా ఒక చోట ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి మనం గమనిస్తే ఎకనామిక్ అఫైర్స్ కమిటీ ఉంది. ఒక పెద్ద ఎఫ్డిఐ అలో చేయాలి, లేదా ఒక పెద్ద ఫినాన్స్ సంబంధించిన నిర్ణయం తీసుకోవాలి. కామర్స్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ వీళ్ళందరూ దీనిలో ఉంటారనమాట. అంటే ఏదైతే లింక్ ఉంటుందో వాళ్ళందరూ అక్కడ ఉంటారు. ఏదైతే ఆ విషయానికి సంబంధం ఉన్న మంత్రిత్వ శాఖలు ఉంటాయో ఆ మంత్రులు అక్కడ ఉంటారనమాట. ప్రత్యేకంగా చాలా స్మూత్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిజినెస్ అవ్వడానికి ఈ క్యాబినెట్ కమిటీస్ అపాయింట్ చేస్తారు. మనకి 8 క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్, క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అండ్ గ్రోత్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. ఇవన్నీ క్యాబినెట్ కమిటీస్ ఉంటాయి అన్నమాట. అన్ని క్యాబినెట్ కమిటీస్ అంటే ఉన్న 8 క్యాబినెట్ కమిటీస్లో 6 క్యాబినెట్ కమిటీస్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారు. ఎక్సెప్ట్ పార్లమెంటరీ అఫైర్స్ కమిటీ, తర్వాత క్యాబినెట్ కమిటీ అనే అకామిడేషన్ తప్పితే మిగతా అన్ని క్యాబినెట్ కమిటీస్కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారనమాట. క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్కి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్కి డిఫెన్స్ మినిస్టర్ చైర్మన్గా ఉంటారనమాట. క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్కి చైర్మన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారనమాట. ఎక్సెప్ట్ క్యాబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్ అండ్ క్యాబినెట్ కమిటీ ఆన్ పార్లమెంటరీ అఫైర్స్ మిగతా 6 క్యాబినెట్ కమిటీస్కి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా వ్యవహరిస్తారు.